దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. లోకాసువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట సాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్న సువార్త పాఠ్యాంశము నుండి మనతో మాట్లాడుచున్నారు. యేసు ప్రభువారు వాక్యము చెప్పుటకు గెన్నేసరత్ అనే సరస్సునకు ఆయన వెళ్ళారు. ఆ నదీ తీరమున 2 దోణులు ఆయన చూశారు. ఆ 2 దోణులలో ఒకటి సీమోను దోణిని చూసి ఆ దోణి ఎక్కి ఆయన కూర్చుని ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. సీమోను ఆ దోణిను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారు, ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, యేసు ప్రభువారు కూర్చునున్నారు, సీమోను నడిపిస్తూ ఉన్నాడు దోణెను. తన పని తను చేసుకుంటూ యేసు ప్రభువారు బోధను, ఆయన చెప్పుతున్న ప్రతి మాట ఆయన వింటూ ఉన్నారు. వినుట వలన ఆయనకి ఏం కలిగిందంటే విశ్వాసము కలిగింది. ప్రియులారా, దేవుని వాక్యమును శ్రద్ధతో వింటున్నామా? దేవుని వాక్యమునకు సమయం ఇస్తున్నామా? ఆయన మాట అంటే ఆశపడి ఎదురు చూస్తున్నామా? అటువంటి మనసు కలిగితే, అటువంటి మనస్సు మనకు దేవుని విషయములో మనకు ఉంటే, ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఎన్నో అద్భుతాలు చేస్తాడు. దేవుని మాట అంత శ్రేష్టమైనది. సృష్టి యావత్తు దేవుని మాట వింటుంది. మత్స్యము దేవుని మాట విన్నది. గాలి తుఫాన్లు గద్దించినప్పుడు దేవుని మాట విన్నాయి. గాడిద దేవుని మాట విన్నది. సింహాలు దేవుని మాట విన్నాయి. ఎటు చూసినా సృష్టిలో ప్రతిదీ కూడా దేవుని మాట వింటూ ఉన్నాయి. మరి దేవుని మాట మనం వింటున్నాం, ఆలోచన చేయాలి. ఇక్కడ పేతురు గారు దేవుని మాట విన్నాడు కనుక విశ్వాసం కలిగింది. బోధించేట సాలించిన తరువాత యేసు ప్రభువారు నీ దోణి లోతుకు నడిపి వలవేయమన్నప్పుడు ఆయన అన్నాడు, ఏలినవాడా, రాత్రంతయు ప్రయాసపడ్డాం కానీ ప్రయోజనం ఏమీ లేదు. అయినను నీ మాట చెప్పున వల వేస్తున్నామని గొప్ప విశ్వాసముతో దేవుని మాట చెప్పున వల వేశాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. గనుక దేవుని మాట చెప్పున బ్రతుకుల్లాగా మన జీవితాలు సమర్పించుకుంటే దేవుని ఆశీర్వాదాలు రుచి చూస్తాం. ఎటువంటి కష్టమైన, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా, ఎటువంటి బలహీనత అయినా తొలగిపోతుంది దేవుని మాట వింటే. గనుక ఆయన మాట చెప్పున బ్రతుకు వారిగా జీవిందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఈ ఉదయకాలం మాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చారు. మా ప్రయాసము, మా యొక్క జీవితంలో చేస్తున్న ప్రతి పని నీ ఆజ్ఞ లేకపోతే, మీ కనికరము లేకపోతే అది వ్యర్థమైపోతుంది ప్రభువా. నీ మాట చెప్పున బ్రతికితే, మీ మాట చెప్పున జీవిస్తే నాయన లేనిది ఉన్నట్టుగా చేయగల సమర్థుడు గనుక విశ్వాసముతో బ్రతుకు భాగ్యం మాకు దయచేయండి. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము చేయండి. ఈ యొక్క వర్షాల వల్ల ఎంతోమంది ఇబ్బందులు గురవుతున్నారు. వారికి సహాయమును పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.